మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్ ప్రజల మెప్పు పొందుతూ మంచి గుర్తింపు తెచ్చుకున్న తోట లక్ష్మణ్ సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్పల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తాజా మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్ రైతు కుటుంబంలో జన్మించి స్వశక్తితో రాజకీయ వ్యాపార రంగంలో రాణిస్తూ సమాజ సేవలో తన వంతు పాత్ర పోషిస్తూ అందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. సర్పంచ్ గా పనిచేసిన సమయంలో దాతర్పల్లి గ్రామ రూపురేఖలు మార్చటానికి ఎంతో కృషి చేసి పలువురి మన్నన పొందారు. వ్యవసాయంపై మక్కువతో వివిధ రకాల పంటలు పండిస్తూ రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రైతులేనిదే రాజ్యం లేదు అంటూ ప్రతి ఒక్కరూ వ్యవసాయంపై మక్కువ పెంచుకోవాలని కోరుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ జయకేతనం ఎగురవేస్తుందని అంటున్న తోట లక్ష్మణ్ గారితో ముఖాముఖి. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం దాతర్పల్లి గ్రామానికి చెందిన తాజా మాజీ సర్పంచ్ తోట లక్ష్మణ్ గారు ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చుకొని సమాజ సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయంలో రాణిస్తూ మంచి పేరు తెచ్చుకున్న మన తోట లక్ష్మణ్ గారితో మనం ఉన్నాం. వారి గురించి వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మణ్ గారు. అన్న నమస్కారం. మీ గురించి మన గ్రామం దాతరపల్లి, మా తండ్రి పేరు తోట గోపయ్య, అమ్మ పేరు తోట రత్నమ్మ, నా పేరు తోట లక్ష్మణు, భార్య పేరు రాజమణి, మా పిల్లలు మరి కుటుంబం అంతా. అయితే మేము ఫస్ట్ మా గ్రామ పంచాయతీ 25 సంవత్సరాల గ్రామ పంచాయతీ ఏర్పడ్డప్పుడు మాకు అప్పుడు ఆమ్లెట్ కింద అక్కారం ఉండే. ఫస్ట్ గ్రామ పంచాయతీ మాకు అలాట్ అయినప్పుడు మాకు ఇనామన్స్గా రిజర్వేషన్ అంటే బీసీ లేడీ సీట్ వచ్చింది కాబట్టి అప్పుడు ఇనామన్స్ కూడా నన్నే ఉండమని చెప్పి ఊరంతా మరి అంతా ఓకే అని చెప్పినా కూడా మా తండ్రి గారు ఏం చెప్పిందంటే వద్దు, ఇప్పుడు ఆడవాళ్ళు మన రాజకీయాలకు బాగుండదని చెప్పి మళ్ళీ చెప్తే మేము కూడా మా పార్టీ నుంచి మా మనసు మా పెద్ద మనిషిని నేను ఉంటా నీకెందుకమ్మా అని చెప్పి నిలబెట్టడం జరిగింది. మరి 5 సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ బీసీ వచ్చింది. అయితే బీసీ మళ్ళా జనరల్ వచ్చింది. జనరల్ వస్తే మళ్ళీ నేను కూడా ఇనాన్మన్స్గా నన్నే చేసుకోవడం జరిగింది. అప్పుడు 5 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము. పూర్తి చేసుకున్నాక మళ్ళా గీతారెడ్డి మినిస్టర్ అప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది. ఆ ఎస్సీ రిజర్వేషన్లో కూడా పోటీ పడి మేము మినిస్టర్ గారు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి అప్పుడు మాకు కాంగ్రెస్ మనిషే కావాలని చెప్పి పోటీ పెట్టి అప్పుడు ఆ ఎస్సీ రిజర్వేషన్లో కూడా పోటీ పెట్టి మన విక్రమ్ జాగాంబి కూడా కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టారు. అప్పుడు కూడా నేను ₹1 కూడా మా క్యాండిడేట్ను నిలబెట్టుకొని మంచి మెజార్టీతోని మా క్యాండిడేట్ని గెలిపించుకున్నాం, వార్డు నెంబర్తో సహా మొత్తము. అది పూర్తి అయిపోయినాక కూడా మళ్ళా టర్మ్ కూడా అప్పుడు మా యాక్సిడెంట్లో మా తమ్ముడు చనిపోవట్లా మాకు పూర్తిగా అప్పుడే 2-3 రోజులు ఎలక్షన్ ఉండగా మాకు ఆపద పడ్డది కాబట్టి మేము దానికి దూరం ఉన్నాం. మా చిన్నబాబు వాళ్ళు నిలబడతాంటే మా చిన్నమ్మని కూడా నిలబెట్టినాము. అప్పుడు మేము ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేదు. అప్పుడు వేరే మన క్యాండిడేట్ ఇంత మునుపు నేను ఎప్పుడైతే ఫస్ట్ నిలబెట్టిన క్యాండిడేట్ మళ్ళీ వాళ్ళు కొడుకు నిలబడ్డాడు. సరే ఆ క్యాండిడేట్ గెలిచింది కాబట్టి అయిపోయింది. ఆ తర్వాత మొన్న ఎలక్షన్లో కూడా మళ్ళీ మేము సరే జనాలు ఉండి మళ్ళీ నువ్వే ఉండాలి అని అంటే మళ్ళీ కూడా మొన్న కూడా 5 నిలబడ్డారు ఉండమన్నాక సరే ఇక దానికి మనము ఎవరు అయినా ఓడు గెలుపు కామను. సరే దాన్ని అందరు కూడా ఉమ్మడిగా మేము కూడా అంత మంచి దోస్తాన్తో ఎవరు నిలబడే క్యాండిడేట్లతో కూడా మంచిగా ఫ్రీగా ఉండుకుంటా మేమైనా మంచి మెజార్టీతో మళ్ళా బంపర్ మెజార్టీతో గెలిపించారు. ప్రజలు నన్ను చాలా వరకు ఇప్పుడు ఊర్లో మాత్రం చాలా వరకు అవైలబుల్గా కానీ వాళ్ళు ఎప్పుడు ఆపద పడ్డా కానీ ఎప్పుడు కానీ 24 గంటలు ఇక్కడ వండుకుంటా కూడా నేను 24 అవర్స్ కూడా సేవలు వాళ్ళకి ఏదంటే కూడా సేవలు చేస్తాను రెడీ ఉన్నాం. మరి మంచి కార్యక్రమం కానీ ఊర్లో కూడా మంచి డెవలప్మెంట్ కూడా కానీ వాళ్ళు ఏదనుకున్నా మనకు ముందు పోయి కాకపోతే వాళ్ళు డబ్బులు రాకుండా కూడా కొన్ని మేము అందుబాటులో మేము ఏడాదికి తీసుకొచ్చి కూడా పని చేయాలని తెలుసుకున్నాం పట్టుదలతో. అది మరి ఇప్పటి వరకు కూడా మంచి కార్యక్రమం జరిగింది. అన్నగారు, మీరు ప్రస్తుతం బీఆర్ఎస్లో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నారు. మీ రాజకీయ ప్రస్థానం గురించి అన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు పీరియడ్ అప్పుడు కూడా అప్పుడు మేము ఇదే ప్లేస్లో సంజీవరావు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా అక్కడ మేము టీడీపీలో పనిచేసినాము. టీడీపీ నుంచి తెలంగాణ ఉద్యమంలో జరిగినప్పుడు అప్పుడు తెలంగాణ ఏర్పడ్డాక సరే అప్పుడు కూడా మేము ప్రతామలతో చర్చించినాము, పోదామని ఆయన కూడా అన్నాడు. ఇక్కడనే కూర్చున్నాము, ఆయన దగ్గర కూర్చొని చర్చిద్దాం, రేపు పోదాం, రేపు ఎల్లుండి అని చెప్పిండు.
ఆ లోపల సరే మరి ప్రతాప్ అన్న కొంచెం వెనక చూసుకుంటూ అప్పుడు మేము హరీష్ రావు సమక్షంలో మేము మరి తెలంగాణ వచ్చినాక కూడా ఇంకా మనము ఎందుకు దీనికి ఇంకా పార్టీ ఇలా పార్టీ ఆ పార్టీ అని చెప్పి అనుకొని మేము అందాడి హరీష్ రావు సమక్షంలో మేము టీఆర్ఎస్లకు పోవ జరిగింది. జరిగినప్పుడు కూడా మరి ఎలక్షన్లో కూడా మంచి మన కేసీఆర్ను మరి పట్టుదలతోని అందరం కూడా మరి ప్రతాపన గట్టి పోటీ వస్తుండన్నా కూడా అందరం నిలబడి కూడా మంచి మెజార్టీతోని కష్టపడి మరి కేసీఆర్ గారు ముందుకు తీసుకుపోవడం జరిగింది. మరి సెకండ్ టైంలో కూడా అప్పటి నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అదే టీఆర్ఎస్ నుంచి మేము ఇప్పటి వరకు ఏ పార్టీ ఇది అని కాదు. మరి మొన్న కొంచెము మరి ఎన్నో ఇక్కడ కాకుండా వేరే సీట్లతోని డిఫరెంట్ అయ్యి మరి మనకు గవర్నమెంట్ మారింది కాబట్టి అది మారింది, కానీ మారిందా ఏం చేసింది అనేది ఇప్పుడు జనాలకు అంతా తెలిసిపోయింది. వరుసగా మీ మీద ప్రేమ చూపిస్తున్న ప్రజలకు ఇటీవల కాలంలో సర్పంచ్గా ఉన్న పీరియడ్లో మీరు చేసిన మచ్చుకు కొన్ని పనులు మీ మాటల ద్వారా. మేము సర్పంచ్గా ఫస్ట్ సారి సర్పంచ్ ఉన్న జన్మభూమిలో అప్పుడు ఏది ఆ జన్మభూమి రాకముందుకి మన ఏది మన ఎన్టీ రామారావు అప్పుడు అది పనిహార పథకం పెట్టిరు. పనిహార పథకం మీద అప్పుడు ఏం చేసిందంటే బియ్యం ఇచ్చిండు. బియ్యం ఇస్తే ఒక రోడ్లు కానీ మాకు అక్కారం టు రిమ్మన్గూడ వరకు రోడ్ లేదు. ఆ రోడ్డు వేసుకున్నందుకు మేము కష్టపడి దాన్ని మొత్తం నేను శాంక్షన్ చేపించుకొని ముందు నిలబడి ఫస్ట్ కంకర్ రోడ్ పెట్టి కంకర్ రోడ్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ పేర్ల మళ్ళా ఒక డాంబర్ రోడ్కు చేయించుకోవడం జరిగింది. మరి అదే పోతే మంచి స్కూల్ బిల్డింగు అప్పట్లో కాంపౌండ్ వాళ్ళు ఒక కనీసం 20 గుంటలు మాది స్కూల్ బిల్డింగు. అందులో కాంపౌండ్ వాల్ చుట్టూ మరి గేట్లు మరి ఇంకా కూడా మోడల్ స్కూల్ బిల్డింగ్ లెక్క మంచి స్కూల్గా మేము ఇంకా స్కూల్ ఉన్నాక కూడా మళ్ళీ ఇంకో స్కూల్ కట్టించుకున్నాము. దానికి కొంచెం మాకు తగినట్టు కొంచెం మాకు పిల్లలకే కొంచెం అవ్వలేదు, కానీ మంచి స్కూల్ జబర్దస్త్ మంచి స్కూల్ ఉంది మాకు. మంచి సీసీ రోడ్లు పోసుకున్నాము, గల్లీ గల్లీ సీసీ రోడ్లు పోసినాము. గ్రామ పంచాయతీ కూడా బ్రహ్మాండమైన గ్రామ పంచాయతీ కూడా మాది ఎవరు కాంట్రాక్ట్ ముందు రాకుండా కూడా మా సంతని డబ్బులు పెట్టి మొత్తం మొన్న ఇనాగ్రేషన్ చేయాలని మన మన ప్రభుత్వం చేయాలని చెప్పి అప్పుడు మన గ్రామ పంచాయతీ పూర్తి చేసుకొని గ్రామ పంచాయతీ కూడా కంప్లీట్ చేయగలిగినాం. గ్రామ పంచాయతీ కూడా ఇనాగ్రేషన్ చేసుకున్నాం. సీసీ రోడ్లు, మోరీలు, డ్రైనేజీలు కూడా బ్రహ్మాండమైన కూడా ఏడా కూడా ఏ వార్డు కూడా ఇబ్బంది లేకుండా మంచి ఎక్కడ పోయినా కూడా ఈ ప్రాబ్లం లేదు. ఇంటికి నీళ్లు లేకుండా కూడా అన్ని పుష్కలంగా కూడా ఎవరికి ఏ వర్క్ అయినా కూడా అన్నది కూడా సాధించుకుంటా మేము ఇంతవరకు ముందు జరిగింది. ఇప్పటి వరకు మంచి అభివృద్ధి చేసినాం. అన్నగారు, మారుమూల గ్రామమైన దాతరపల్లి ఇంత అభివృద్ధి కావడం వెనుక కారణము మీరు ఎలా కృషి చేశారు? అది చాలా వరకు మనకు కేసీఆర్ మన ఇక్కడ స్వాధీనం వహిస్తున్న కాన్ఫరెన్స్ కాబట్టి మరి హరీష్ రావు దాన్ని ఎంత కూడా సపోర్టు. మేము ఎప్పుడైనా కూడా ఏ పన్స్ కావాలన్నా ఏదైనా మేము ఒక 4-10 మంది పోయి మాకు ఈ పని కావాలన్నా అంటే ఎమ్మడే మనకు అభయం ఇచ్చిండు, మాకు శాంక్షన్ చేసిండు. మాకు అన్ని విధాలు కూడా మొన్న పోయిన సంవత్సరం బీటీ రోడ్డు ఖరాబ్ అయిందని కూడా పోయిన సంవత్సరం మళ్ళీ బీటీ రోడ్ అంటే కూడా పాపం మా కాంట్రాక్ట్ ఇంకా కూడా డబ్బులు రాలే, అయినా ఆయన మాకు అవైలబుల్గా మాకు పండుగలు ఉన్నాయంటే అప్పటికప్పుడు బీటీ రోడ్ పోయడం జరిగింది. ఇప్పటి వరకు మాకు ఏదైనా కూడా టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఏ పనులు కూడా వెనక పోకుండా అన్ని కూడా ముందుగా మనకు హరీష్ రావు అన్న గారు ఎప్పుడంటే కూడా అప్పుడు మాకు టైం ఇచ్చిండు. టైం ఇస్తే పోయిందే కూడా ఆయన పని సక్సెస్ అయిపోయింది. మాకు భూమిని నమ్ముకుంటే మనకు ఎలాంటి ఆపద రాదు అని మీరు చెప్తున్న మాటల్లో మనకు తెలుస్తూ ఉంది. ఇటీవల ఆయిల్ ఫామ్ కూడా మీ వ్యవసాయ క్షేత్రంలో చూసినాము, దాని గురించి మీ మాటలు. అన్న నేను అక్కడ నర్సరావుపేటకు పోవడం జరిగింది, చూసినాము. అక్కడ కూడా మన హరీష్ అన్న గారు పంపించిండు, క్యాంపు పెట్టిండు. చాలా బ్రహ్మాండమైన అనిపించింది అక్కడ తోటలు చూస్తే. అరే మంచిగా ఉన్నది, తోటలు పెట్టవలసిందే అనుకుని నేను కూడా అప్పుడే చూసి వచ్చి నేను కూడా ఒక 10 ఎకరాలు దాన్ని ముందుకు పోవాలి, దీన్ని వెంబడి పడితే మంచి ఫ్యూచర్లో మంచిగా ఉంటుంది లాభము, అయినా దానికి నష్టం అనేది ఉండదు. ఇప్పుడు కూడా ఆయిల్ పామ్తో కాదు దానితోని అన్న ఇతరుల పంటలు కూడా చాలా మనం ఇంకా డెవలప్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసేసినా కూడా ఇప్పుడు ఒక 2 ఎకరాలు ఇప్పుడు మళ్ళీ టమాటా పెట్టినా, అందులో మళ్ళీ జొన్న ఒక 8 ఎకరాలు మళ్ళీ జొన్న పెట్టినా. ఆల్రెడీ ఇప్పుడు అంతా మొలిసింది. ఇప్పుడు కూడా ఈ క్రాప్ కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ సంవత్సరం అయితే మనకు ఆయిల్ పాము ఆల్రెడీ మనకు క్రాప్ వచ్చేస్తుంది. ఇప్పటి వరకు అయితే చాలా రేటు కూడా మంచి మార్కెటింగ్ బాగుంది. ఆయిల్ పాముల ముందుకు పోతే కూడా రైతులు బాగుపడతారు. దాని బాగానే ఉంది, ఇంకా కూడా ముందుకు పోవాలి. ఎప్పటి నుంచి కూడా రైతు అనేది ఎప్పుడు నా యుద్ధానికి ముందుకు పోతే మంచి లాభాలు ఉంటాయి కానీ నష్టం అయితే ఉండదు.
కాకపోతే ఏంటంటే కానీ దాన్ని చేయలేక కొన్ని ఇబ్బందులు పడిపోతున్నారు, కానీ మంచి చేస్తే రైతుకు ఎప్పటికైనా ఇబ్బంది ఏమి మంచి లాభాల్లో ఉంటాడు. అన్నగారు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై మీ వైఖరి, దాని గురించి మీ మాటల్లో. అన్న ఈ 10 సంవత్సరాలు ఇప్పుడు 10 నెలలు అవుతుంది. మన టీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 10 నెలలు అవుతుంది. 10 నెలల ఏ ఒక్కటన్నా ఇంతవరకు వాళ్ళు ఇచ్చిన హామీలు ఈ 9 గ్యారంటీలో ఏమి ఇచ్చిర్రు? వాళ్ళు ఏమి లేదు, ఒకటి బస్సు బిర్యానీ ఒకటి తప్పిస్తే వేరే రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, పింఛన్లు వాళ్ళకు 2400 పింఛన్లు ఇస్తున్నారు, పింఛన్లు లేదు. అసలు పింఛన్లు కూడా ఇప్పుడు ఒక్కొక్క నెల 2-3 నెలలు, ఇప్పుడు 9 నెలల 3 నెలలు కట్ అయినవి ఉన్నాయి. వాళ్ళు ఇంతవరకు పింఛన్లు కూడా సరే నెలకి ఇస్తలేరు. మరి దీనికి అసలు మనం ఏంది ఇప్పుడు రైతు బంధు ఒక్కొక్క రైతులకు ఎంత ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు అనేది కొట్లాడంగా మనకు నీళ్లు పుష్కలంగా బయటకు పోగా నీళ్లు అది వేయంగా చేయంగా అప్పుడే నింపెడితే అప్పుడు మధ్యలో నష్టం అయ్యేదే కాదు రైతులు. అసలు నీళ్లు ఇంత కష్టపడి కేసీఆర్ గవర్నమెంట్ మనం ఇంత కష్టపడి డ్యాములు కట్టుకొని చేసుకుంటే వాళ్ళు నింపలేకపోతున్నారు. వాళ్ళు నింపి వాళ్ళకంతా అంటే ఇప్పుడు మరి 8,500 కోట్ల అప్పులు తెచ్చిర్రు. మరి దేనికి పెడుతున్నారు, ఏమి అవుతున్నాయి, ఏం కథ అనేది అసలు ఈ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మరి ఏది నిధులు ఏమి? కనీసం సర్పంచులు అలా ఆడుతున్నారు. ఒక నిధులు జైలు నుంచి పెట్టుకొని కూడా ఇంతవరకు దాన్ని ఏం పట్టించుకునే నిధులు లేరు. ఇంతవరకు ఒక సర్పంచ్ పెట్టి ఇప్పటికి 10 నెలలు అవుతుంది. గ్రామ పంచాయతీలు కుట్టుబడిపోయినాయి. చెత్త బండి వారానికి ఒక్కనాడు వారం బండి చేసి డీజిల్కి పైసలు లేవంటున్నారు సెక్రటరీలకు అప్పచెప్తే వాళ్ళు డీజిల్ పైసలు లేవు, గవర్నమెంట్లో మాకు జీపీలో పైసలు వస్తున్నాయి అని చెప్తున్నారు. వాళ్ళు చెత్త బండి కూడా సరిగా నడవని పరిస్థితి వచ్చింది. గ్రామంలో మరి హేమాహేమీలు ఉన్నారని కూడా నాకు తెలుసు. మీరే రాజకీయంగా ఎందుకు ఎదుగుతా ఉన్నారు, మీరే పరిపాలిస్తున్నారు, మీ మాటల్లో. అన్న నేను గ్రామంలో ఒక ప్రతి ఇంటి కూడా ఈ పార్టీ నాది మనిషి, పార్టీ మనిషి కాదు, అందరూ నా మనుషులే. అందరూ నేను ఏ పార్టీ ఎలక్షన్లకు మాత్రమే అప్పడమందమే, కానీ పని చేయడానికి అందరు కూడా నేను దానికి ముందు పోయి ప్రతి ఇంటికి ఆపతున్నా కానీ, ప్రతి ఇంట్లో ఏడ రోడ్డు మీద ఆపతున్నా ప్రతి ఒక్కరికి వాళ్ళకు మా సేవలకు మేము ఎంతైనా చేస్తాము, మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పటి కూడా వాళ్ళు మనం మరవరు. మనం ఎప్పుడైనా కూడా వాళ్ళు ఏ రాత్రి వచ్చినా ఆపది సంపద ఏదైనా కానీ మేము ముందుకు పోతాం కూడా. మేము కూడా ఇప్పుడు కూడా నాకు మా మంచితనం కానీ వాళ్ళ మంచితనం కానీ కలుపుకొని నేను అది పార్టీ భేదాలు లేకుండా నేను ఊర్లో మంచి చిన్న పెద్ద అందరిది కూడా కలుపుకొని పోదామనే ఆలోచన మాకు ఎప్పటికి ఉంటుంది, ఇప్పుడు ఉంటుంది, ఇంకా కూడా ఉంటుంది. కేసీఆర్ గారి గురించి ప్రజల్లో మంచి పేరు ఉంది. ఇప్పుడు ఎలక్షన్లు పెడితే మళ్ళీ కేసీఆరే వస్తారు అని చెప్పి మీ మాటల ద్వారా తెలుస్తూ ఉంది. కానీ కొంతమంది పార్టీ నేతలు అసలు కేసీఆర్ కనిపిస్తలేడు అని చెప్పి అంటూ ఉన్నారు. దానిపై మీ మాటల్లో. అన్న కనిపిస్తలేదని కాదన్న, ఒక్క పని కావాలంటే ఏ పని చెప్పినా పని అవుతుంది. ఎందుకు కనిపించడు ఎందుకు కనిపించాడు? హరీష్ రావు అన్న రోజు ఎక్కడ పోతే కలిస్తూనే ఉంటాడు. ఒక ఫోన్ కొడితే అన్న ఈ పని కావాలంటే చెప్తూనే ఉంటాడు. మరి అయినా కూడా మన అన్న ఇప్పుడు ప్రతాప్ అన్న కూడా ఇప్పుడు ఆయనకు ఒక ఇన్ఛార్జ్ ఇచ్చిండు. ఆయన 24 గంటలు ఒక పార్టీ ఆఫీసులో ఉండి ఆయన కూడా చేస్తాం ముందు ఉన్నాడు కదా. ఏ పని అంటే మాకు ఇంకా పని అయింది కదా, నా పని మస్తు. ఏ పని అంటే వీళ్ళంతా ఏదో ఏం దొరకక వీళ్ళు ఏం చేయలేని సాధాక ఒక నిర్ణయ బొబ్బులే కానీ అది ఏం పనికొచ్చేది కాదు. వాళ్ళు ఏం చేసినా ఏం భయేది కాదు. అన్న కేసీఆర్ అన్న ఒక ఉద్యోగం, ఒక 10 ఏళ్ళు ఉద్యోగం కష్టపడి అంత చేసినోడు. ఆయన ఇంత కూడా ఆయన కావాలని ఏముందన్న, ఆయన చూస్తేనే ఆఫీసులే కాదు ఇక్కడ వేసిన పనులు అయిపోతాయి. ఆయన ఏదో తిరుగుడు ఇక్కడ పోయి అటు పోయి ఇటు తిరుగుడు అవసరం లేదన్న. కేసీఆర్ ఎంత తెలంగాణ కొట్లాడి ఎంత చేసుకుంటే వచ్చింది తెలంగాణ. అది సామాన్యమైన వచ్చింది కాదు, అది కష్టపడి చేసింది. ఆయన కష్టపడడానికి ఆయన ఎందుకన్నా ఏడ కూర్చున్న పనులు అయితే. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మీకు అవకాశం వస్తే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ అయ్యే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా? అన్న మాకు మా ఊర్లే ఉమ్మడిగా ఇప్పుడు ఇదివరకు ఎట్లా నడిచిందో ఇప్పుడు కూడా వాళ్ళు యథావిధంగా నేను అదే హనుమన్న కాడ కూర్చుంటాము. అప్పుడే అదే కూర్చొని జనాభా మొత్తం కూర్చుని పెట్టుకొని వాళ్ళు ఎవరినైనా దేనికి ముందుకు పోతా. నేను వాళ్ళకు కూడా అంతా కూడా నేను ఊర్లో ఇప్పుడు కాదు, ఇప్పుడే ఈ ఎలక్షన్ ముందు కాదు, ఎప్పటికి కూడా నేను చేస్తాను. వాళ్ళకు ఎప్పటికి కూడా నేను చేస్తూనే ఉంటా. ఊరుకు మంచిది అనేది ఎప్పుడు కానీ ఖరాబు కాదు. వారు ఎవరేమన్నా కోపమైనా చేపమైనా ఎవడన్నా కూడా నేను ఎప్పుడే పిలుచుకుంటాను. దానికి మాకు ఊరితోనే నాకు చాలా బలము. ఆ ఊరు కానీ నాకు ఊర్లోకి ఇస్తాను, నేను బయట వేస్తానంటూ నేను కూడా ఒక మండల్గా లేవల్గా నేను ఒక అవకాశం వస్తే మరి నాకు అవకాశం ఇస్తే నేను కూడా ఒక మండలికి పోదామని నాకు ఆలోచన అది
ముందుకు పోతే మన జనాలతోనే ముఖ్యము. మరి వాళ్ళు అవకాశం ఇస్తే దాన్ని కూడా నేను ముందుకు పోయేందుకు అవకాశం ఉన్నా. దాని ఏదంటే మా జన పరిపాలన అనేది మాకు మేము ఎప్పుడు కూడా జనంతోనే ముందుకు పోతాం. అన్నగారు, రాజకీయంలో మీకు గ్రామంలో రాజకీయ శత్రువులు ఎవరైనా ఉన్నారా? నాకు ఎలాంటి శత్రుదోషం అనేది లేదు. అప్పటి మంది ఎలక్షన్ ఏ పార్టీలో దిగినా కూడా మళ్ళీ తెల్లారే అందరి తమ్మి అన్న అనుకుంటా అందరి ఏకంగా నేను పోతా, వాళ్ళ దగ్గర వాళ్ళ నా దగ్గరికి వస్తారు, అంతా ఏకంగానే ఉంటాం. కాబట్టి మీకు ఆ రాజకీయాలకు ఉండదు. మాకు ఎప్పుడు కూడా అలాంటి ఎప్పుడు కూడా లేదు, ఇప్పుడు కూడా ఉండదు, ఇప్పుడు కూడా రాదు కూడా. తోట లక్ష్మణ్ అంటే ఇంటి పేరునే ఒంటి పేరుగా మార్చుకొని ఒక రైతుగా ఎంతో మంచి ఉన్నత స్థాయిలోకి ఎదిగి ప్రజలకు నేను సేవ చేయాలనే ఉద్దేశంతో రాజకీయ ప్రస్థానం కొనసాగించుకుంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న మన తోట లక్ష్మణ్ గారు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని, వారు కోరుకున్న పదవులు ఆకాంక్షించాలని, నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విలువైన సమయం మాకు కేటాయించినందుకు మాకు ధన్యవాదాలు. with